బలహీనంగా మాత్రం మమ్మల్ని చూడొద్దు. మాకేం గుర్తింపు ఇవ్వకపోయినా పర్లే, మాకేమి మెచ్చుకుని మేఘదోలకు అప్పొద్దు, అవార్డులు ఇవ్వద్దు. కానీ బలహీనులు అని హేళన చేయటం, వాళ్ళు ఇంకా తొక్కేయాలని ప్రయత్నిస్తాం, ఇలాంటివి చేశారంటే కనుక వైసీపీతో మేము చేసిన పోరాటం ఒకసారి గుర్తు చేసుకోండి. అంతకన్నా గొప్పళ్ళు ఇంకా ఈ రోజు మమ్మల్ని విమర్శించే కొంతమంది అలాంటి వాళ్ళతోనే అన్నిటికీ తెగించి పోరాడిన వాళ్ళు. దయచేసి మమ్మల్ని మళ్ళీ ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు అలాగే తొక్కేశారు, మాకు టికెట్ వచ్చినప్పుడు అలాగే, ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రిపీట్. మీరు ఇంకా బతకొద్దా? ఇంకా ఇక్కడ ఉన్న ఎస్సీ బీసీ మైనార్టీలు ఏ లీడర్ ఇంకా రాకూడదు, అందులో నుంచి లీడర్స్ ఉండకూడదా? ఎంతసేపు ఇంక భజన చేసే వాళ్ళు, కాళ్ళు నొక్కే వాళ్ళు ఉండాలా? అందరూ అడిగిమడికి ఉంటారండి. చేతగానోడు, చవడ దద్దమ్మ అలాంటి ఎవడో ఉంటాడు అడిగిమడికి. సమర్థుడు ఎప్పుడు కూడా సార్ ఇదిగో నేను పని చేస్తానని తలెత్తుకుని అలాగే మాట్లాడతాడు. అలాంటి వాడిని నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించగలుగుతారు. ఎస్, ఇలాంటి వాడు కరెక్ట్. అందరూ గుర్తించలేకపోవచ్చు, కానీ తొక్కేయాలని మాత్రం ప్రయత్నించుకుంటారు. తొక్కేయాలని ప్రయత్నించారు వైసీపీ వాళ్ళు. ఈ రోజు మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం, చాలా ఎక్కువ చేస్తాం. కాకపోతే మేము పుట్టిన కులమో, మేము పుట్టిన ప్రాంతమో, మేము పుట్టిన ధనం లేని పేదరికమో అలాంటి వాళ్ళని ముందుకు రానివ్వరు. అలాంటి వాళ్ళ గొప్పతనం గురించి కనీసం చర్చించకపోగా దొంగనా కొడుకులు కొంతమంది మా మీద పొరచాలటానికి, మేమేదో తప్పు చేసినట్లు తప్పుడు మనుషుల్లాగా మమ్మల్ని క్రియేట్ చేయని చూస్తారు. ప్రతి ఒక్కరికి చెప్తాను సమాధానం.